మనం రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటేమో దేవుని చేత చేయబడినటువంటి మనుషులు, రెండవది మనుషులు చేసినటువంటి దేవుళ్ళు. రెండిట్లో ఏది కరెక్ట్ మనం ఆలోచించుకోవాలి. దేవుడు మనుషుల్ని చేయగలుగుతాడా, లేదా మనుషులు దేవుళ్ళని చేయగలుగుతారా? ఒకవేళ చేస్తే వాళ్ళు దేవుళ్ళుగా ఎంచబడతారా, లేదా నేనే నీకు దేవుడిని చెప్పగలుగుతారా? మన చేత సృష్టింపబడినటువంటి మరి వాళ్ళు లేదా రూపాలు మనతో నేనే నీకు దేవుడిని చెప్పగలుగుతాయా? చెప్తే అది కరెక్టేనా? ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఒకసారి మన కంఠంలో ప్రాణం ఉన్నప్పుడే మనం ఇవన్నీ ఆలోచించుకోకపోతే ఒకసారి ప్రాణం పోయిన తర్వాత మనం దేవుడిని తెలుసుకోలేము, సత్యాన్వేషణ చేయలేము, నిజ దేవుడిని తెలుసుకోలేము. కాబట్టి ఒకసారి ఒక క్షణం బయటకు వెళ్ళి వస్తేనే యాక్సిడెంట్స్ అయ్యి మనం చనిపోయామనుకోండి, ఎంతోమంది ప్రాణాలు అలా పోతున్నాయి. ఒకవేళ మంద కూడా అలా పోతే మనం సత్యాన్ని అన్వేషించగలుగుతామా? తర్వాత నిజదేవుని తెలుసుకోగలుగుతామా? ఈ లోకంలో మనం జీవించి ఉన్నప్పుడే, మన కంటల్లో ప్రాణం ఉన్నప్పుడే నిజదేవుని తెలుసుకోకపోతే మరి చనిపోయిన తర్వాత దేవుడు మనకు తీర్పు తీర్చే సమయం ఒకటి వస్తుంది. జీవగ్రంథంలో మన పనులన్నీ, మన ఆలోచనలు, మన పనులు మరి సమస్తము లిఖించబడి ఉంటాయి. అలాంటి వాటిని బట్టి దేవుడు మనకు తీర్పు తీరుస్తారు. అప్పుడు అడుగుతాడు, నువ్వు నిజ దేవుడిని ఎందుకు తెలుసుకోలేదు అని చెప్పి అడుగుతారు. నన్ను ఎందుకు తెలుసుకోలేదు నీవు అని దేవుడు అడుగుతారు. అప్పుడు మనం మరి తలంచుకోవాల్సిందే కానీ జవాబు ఉండదు మన దగ్గర. ఆ తర్వాత నిజ దేవుడిని తెలుసుకున్నటువంటి వాళ్ళకి భూమి మీద ఉన్నప్పుడు కూడా శ్రమలు ఉంటాయి. తర్వాత చనిపోయిన తర్వాత కూడా మరి దేవుడు నరకాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. నువ్వు తెలుసుకోలేదు, నేను ఎంతమందిని పంపించినా నీ దగ్గరికి, ఎంతమంది నీకు ఈ విషయాలు చెప్పినా నువ్వు నమ్మలేదు, తెలుసుకోలేదు. కాబట్టి నువ్వు నరకానికి వెళ్ళవలసి వస్తుంది అని మనతో అంటే మన పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ విషయాల గురించి స్వర్గం నరకం ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు ప్రియమైన వాళ్ళారా. వాటి గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఉన్నవని అయితే తెలుసు, ఎవరు వెళతారు అక్కడికి, ఎవరు వెళ్ళరు అనేవి కూడా మనం ఆలోచించుకొని మరి సరైన మార్గంలో నడిస్తే దేవుడు మనకి స్వర్గాన్ని ఇచ్చేవారుగా ఉంటారు. ఈ విషయాలు దయచేసి మరి నా ప్రియమైన సహోదరులందరూ కూడా ఆలోచించవలసిందిగా దేవుని నామాన్ని బట్టి మనవి చేయుచున్నాను. బైబిల్ గ్రంథంలోనైతే అనేక చోట్ల దేవుడు నేనే దేవుడిని అని చెప్పారు. ఆ తర్వాత నాకు ముందుగా ఏ దేవుడిని నిర్మించబడలేదు, నా తర్వాత ఏ దేవుడిని ఉండడు అని కూడా బైబిల్ గ్రంథంలో లిఖించబడినది. మరి ఈ విధంగా చెప్పినటువంటివి మనం ఎందుకు నమ్మలేకపోతున్నాము? మరి చెప్పనటువంటివి ఎందుకు నమ్మగలుగుతున్నాము? అసలు నీ దేవుడు ఎవరు అని ఎవరన్నా అడిగితే మనం ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నాము? మీ పాప పేరు ఏంటి అంటే టక్కుమని చెప్తాం, మీ భర్త పేరు ఏంటంటే టక్కుమని చెప్తాం, మీ భార్య పేరు ఏంటంటే ఒక క్షణంలో చెప్పేస్తాం. అలాంటి మనము నీ దేవుడు ఎవరు అంటే ఎందుకు చెప్పలేకపోతున్నాము? దయచేసి ఈ విషయాలను ఆలోచించి క్రిస్మస్ సందర్భంగా మీ ముందు ఇవన్నీ పెడుతున్నప్పుడు ఆలోచించి నిజ దేవుని లేదా సత్యాన్వేషణ చేసి దేవుని తెలుసుకోవాల్సిందిగా దేవుని నామమును బట్టి మనవి చేయుచున్నాను.